అమలు కాని హామీల నుంచి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సిద్ధమయ్యారని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల ముందు వందల హామీలను ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్పు పోయినట్టు ఉందని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర ఆయనకు ఉందన్నారు సజ్జల. ఓట్ల వరకు చెప్పబోయేది ఆయన ఏమైనా చెప్తున్నా కదా, ఇంకొక 50,000 కోట్లు 2 లక్షల కోట్ల ఓకే, దానిదే ఉంది. ఆ రోజుకు నేను సంపద సృష్టించనా? నేను సంపద సృష్టిస్తా, ఎట్లా సృష్టిస్తాడు? ఏం సృష్టించాడు ఇంతవరకు? సరే లాజికల్గానే మాట్లాడుకుందాం. రాత్రికి రాత్రి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా ఇంకోటి చేసినా పెట్టడానికి పట్టే టైం, తర్వాత అయినా నీకు ఈ జిఎస్టీ ఎగ్జామ్షన్లు ఇవన్నీ ఉంటే రెవెన్యూ రాదు స్టేట్కు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ నీకు వచ్చేది స్టేట్కి ఏముంటుంది? 5 ఏళ్ల తర్వాత కానీ రాదు. నువ్వు ఏది చేయాలన్నా సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది కదా. రాత్రికి రాత్రి సంపద ఎట్లా సృష్టిస్తావు? ఇప్పుడున్న 70,000 కోట్లకు నువ్వు ఇంకొక 80,000 కోట్ల అడిషన్ నువ్వు ఎట్లా యాడ్ చేస్తావు సంవత్సరానికి? అంటే నువ్వు చెప్పే హామీలోనే మోసం కనపడట్లేదా? పోనీ తెలియక కొత్తగా వస్తున్నాడు కాబట్టి చెప్పాడనుకుంటే నీ పాతది 14-19 మధ్యన నీ పాలన తెలియదా ప్రజలకు? చంద్రబాబు పాలన